షాపింగ్ మాల్ 25 సంవత్సరాల వేడుకలు శుక్రవారం సంస్థ అధినేత ముత్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్యాల గార్మెంట్స్ అధినేత, ప్రముఖ సంఘ సేవకులు, వాణిజ్యవేత్త, సంస్థ అధినేత శ్రీనివాసరావు సోదరుడు ముత్యాల వెంకటేశ్వరరావు విచ్చేశారు. ఆయనకు మేళ తాళాల మధ్య సాలువా కప్పి పూలమాలలు వేసి హారతలతో ఘన స్వాగతం పలికారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరిన్ని కొత్త హంగులతో, ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణతో షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం నూతన అందాలు సంతరించుకుంది. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన సోదరుడి సహకారంతో తను ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. తన తమ్ముడు అకుంఠిత దీక్ష కృషికి ఎంఎస్ రావు షాపింగ్ కాంప్లెక్స్ నిదర్శనమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్లాగా సంస్థ సిబ్బంది ఉండాలని సూచించారు. సంస్థ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ తన అన్నయ్య, అక్క సహాయ సహకారం లేకుంటే తను ఈ స్థితిలో ఉండేవాడిని కాదని, ఎక్కడో చిరు వ్యాపారం చేసుకొని ఉండేవాడినని, అనకాపల్లి తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన వారికి ఆజన్మాంతం కృతజ్ఞతలతో ఉంటానని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి సహకరించిన కస్టమర్ దేవుళ్లకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నుంచి ఇప్పటిదాకా మా తమ్ముడికి సపోర్ట్ చేసినందుకు వర్కర్స్ కానీ అందరూ ఫుల్గా సపోర్ట్ చేసి ఈ స్టేజ్కి వచ్చాడంటే మా తమ్ముడు చాలా గర్వంగా ఉంది. మా తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కడే ఎవరు సపోర్టు లేకుండా వాడి కష్టంతో ఇది ఇంత పెద్ద షాప్ చేసి ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి 200 మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఫ్యామిలీలో 5 భోజనం చేస్తున్నారంటే అది మా తమ్ముడే చేయగలడని చూపించాడు. అలాగే నేను కూడా ఎంతో కష్టంలో ఉంటే నన్ను నిలబెట్టింది మా తమ్ముడే. నిలబెట్టాడు. ఈరోజు ఏ సపోర్ట్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం. మా తమ్ముడు చిన్న మాట చెప్పాలి కానీ దానికి ఎంతకైనా దూరం వెళ్తాం. అదే తీరులో మీరు కూడా జాబ్ ఇచ్చి మీకు మీ కుటుంబాన్ని అంతంగా ఆదుకుంటున్నారంటే నమ్మకంతో మీరు పనిచేయండి. ఎవడో చెప్పింది ఆలకించొద్దు. మీరు నమ్మకంతో చేస్తే భవిష్యత్తు ఇక్కడే ఉంది, ఎక్కడ బయట లేదు. బయటకు వెళ్ళి చూసుకుంటే మీకు ఏమి ఉండదు. ఇక్కడ ఉన్నని చెప్పి ఎంఎస్లో ఉన్నని చెప్పి మీకు యాడ్లు, అంతేగాని ఒకడిలాగా మా తమ్ముడికి అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేస్తే ఒక ఫ్యామిలీ కింద చూసుకుని వెళ్తున్నాడు. ప్రతి కస్టమర్ని కానీ వర్కర్ని కానీ ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటున్నారంటే మీరు దాన్ని బట్టి ఆలోచించి మీరు పని చేయాలి. ఓకే, ఉంటామండి. మా అన్నయ్యకి మా అన్నయ్య ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయన వల్లే ఈ స్టేజ్లో ఉన్నాను. నేను మామూలుగా పల్లెటూరులో ఉండేవాడిని, కాపురంలో. అక్కడ మామూలుగా చిన్న బిజినెస్ చేసేవాడిని. నాన్నగారు నేను అన్నయ్య అక్కడ ఉండేవాడిని. అన్నయ్య ఫస్ట్ వచ్చేసారు అనకాపల్లి. తర్వాత నన్ను ఎలాగైనా పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అన్నయ్య పట్టు వల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. 1999లో స్టార్ట్ చేశాను. దానికి అప్పుడు మా నాన్నగారు 33,000 ఇచ్చారు. దాంతోనే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇది ఎంత విజయవంతం అవడానికి అన్నయ్య అక్క కారణం. అన్నయ్య పట్టువల్లే నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి వెళ్ళిపోతుండేవండి. 2 నెలల నుండి 3 నెలల నుండి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ కాపువరం, మరి పొట్టూరు కాపువరం వెళ్ళిపోతుండేవాడిని. అండ్ మళ్ళీ అన్నయ్య పట్టుబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎలాగైనా నువ్వు ఇక్కడ ఉండాలి, ఇక్కడ చేయాలని చెప్పేవారు. నేను మళ్ళీ ఒక 2 నెలల నుండి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ తీసుకొచ్చేవారు. అలాగే మా అన్నయ్య పట్టు వల్ల నేను ఇక్కడికి వచ్చాను. అలాగే మా అక్క తన బిడ్డల్లా నన్ను చూసి ఇక్కడ పెంచింది. మా అక్క దగ్గర ఉండేవాడు నేను. మా అక్క తన బిడ్డల కంటే ఎక్కువగా నన్ను పెంచి ఆదరించింది. మా అన్నయ్య మా అక్క వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు ఈ కస్టమర్లు అందరూ ఈ 25 ఇయర్స్ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వెన్నెంట్ నుండి నా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి నా ఎంప్లాయీస్ నాకు కుటుంబ సభ్యుల్లా కలిసి వచ్చారు. ప్రతిదానికి నాకు వెనుక నుండి నన్ను ముందుకు నడిపించారు. మీ అందరికీ 25 సంవత్సరాలకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.